మహిమగల మా పరలోకపు తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని ప్రభా 7వ నెల మొదటి పునరుద్ధాన దినములో ఉండి నిన్ను స్తుతించే భాగ్యము, నిన్ను మహిమపరిచే భాగ్యము, నిన్ను కొనియాడే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. నాయన, నీ సన్నిధికి వచ్చిన వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని వాక్యం చెప్పాను, వీళ్ళందరినీ తాకండి. నేను ఒంటివాణి మట్టివాణి ప్రభా, నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి సంఘములకు నీకు అవసరమైన వర్తమానం మీరు మాత్రమే దయచేసి మీ నామాన్ని హెచ్చించుకోమని, ఏ హృదయములకు ఏ వాక్యం అవసరమో, ఏ హృదయంలో ఏ వాక్యం విత్తబడాలో నీవే వారందరినీ దర్శించి దీవించిన సాక్ష్యం సమస్త మహిమ ఘనత మీ నామానికి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం. థ్యాంక్ యూ అండి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కొత్తగా వచ్చిన వారు ఒకసారి లేచి నిలబడతారా? ఈరోజే కొత్తగా వచ్చి అనేవారు ఒకసారి లేచి నిలబడతారా? ఈరోజే కొత్తగా వచ్చిన వారు, ఈరోజు కొత్తగా వచ్చిన వారు ఒకసారి లేచి నిలబడతారా? మంచిది. చప్పట్లు బట్టి వారిని సంఘంలో ఆహ్వానిద్దాం. గాడ్ బ్లెస్ యు అమ్మా. మీకేమైనా ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నా, మీ సమస్యలు ఏమైనా ఉన్నా సంఘం మీకు ఒక ప్రార్థన చేస్తుంది. ఈ ప్రార్థన విజ్ఞాపనలు మా చేతికి ఇచ్చిన ఓకే, లేకపోతే పైన ప్రేయర్ టవర్ ఉంది, లిఫ్ట్లో వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో ప్రేయర్ టవర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. దాంట్లో మీ ప్రార్థన విజ్ఞాపన రాసి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మంచిది, మంచిదా, కూర్చోండి. థ్యాంక్ యూ. దేవుడికి స్తోత్రం కలుగుగాక. పోయిన వారం మొదటి అంటే లాస్ట్ వారం కవిత గారి దగ్గర కృతజ్ఞత కూడిక, గృహ కూడికగా జరిగింది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. చాలా రోజుల తర్వాత గృహ కూడిక జరగడం. దేవుడు గృహ కూడికలు జరగకుండా ఎందుకు ఆగిపోతుంది అని నేను ప్రార్థించినప్పుడు దేవుడి సభలో నాకు జ్ఞాపకం చేసింది ఏంటంటే, ప్రజలందరూ అక్కడ ఏమంటాడంటే 116వ కీర్తన ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను ప్రసంగంలోకి వెళ్తా. 116వ కీర్తన 14-15 వచ్చినప్పుడు చూస్తే 13-14 రక్షణ పాత్రను చేర్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను, యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించను, ఆయన ప్రార్థనందరి ఎదుట చెల్లించను. కృతజ్ఞతలు చెల్లించాలి. అది చట్టము. చెల్లించేటప్పుడు ప్రజలందరి ఎదుట అని ఎందుకు అన్నాడు అంటే, అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాక్ష్యం లేకుండా ఏది కూడా చల్లదు. సాక్ష్యం ఉంటేనే ఏ కేసునైనా జడ్జి గారు ఈ సాక్ష్యం నేను విన్నాను, ఈ సాక్ష్యం బట్టి నేను పరిశీలించిన దాన్ని బట్టి నేను తీర్పిస్తున్నాను అంటాడు. అలాగే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి దానికి ఇద్దరు సాక్ష్యం లేకుండా ఏది కూడా శిక్ష వేయడానికి లేదని నిర్గమాకాండం అది ఈరోజు చట్టంగా చేశారు. ఆ సాక్ష్యము లేకుండా దేవుడి దగ్గరికి తీసుకొచ్చి మందిరంలో నిలబడి దేవుడి మందిరంలో ఇచ్చి లేదా కృతజ్ఞతలు అర్పించినప్పుడు ఆ సాక్ష్యము దేవునికి ఇంపైన సువాసన కలిగింది. ఎందుకు అంటే ఇంకొకరు కూడా ఇలాగ చేయాలి. ఇందాక ఆరాధనలో అమ్మగారు మెర్సీ ప్రభావతి అమ్మగారు ఒక 50,000 నాకు ఇచ్చారు. చెప్పండి ఎందుకు అంటే దేవునికి వారు చేసిన మేలు బట్టి దేవుని వారు ఇచ్చారు. అది దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం. దేవుడు కృతజ్ఞతలు చెల్లించేటప్పుడు తన ప్రజలందరికీ చెల్లించేటప్పుడు
స్వీకరిస్తాడో, ఇంకో హృదయాన్ని రేపుతాడో, ప్రేరేపిస్తాడో, పరిశుద్ధతలోని జన సమూహము వస్తారు. ఇది దేవుని కార్యం, ఇది మనుషుల వల్ల కలిగేది కాదు, మన కనులకు కనపడేది అంతకంటే కాదు. గుర్తుపెట్టుకోండి. నేను వ్యక్తిగతంగా మీకు జ్ఞాపకం చేసేది, గృహ కూడికల కొరకు మీరు ముందుకు వస్తే మంచిది. 89వ కీర్తన మనం చదువుకున్నాం. 89వ కీర్తన. ఈ కీర్తన రచించినటువంటి వ్యక్తులు లేకపోతే దైవజనులు, పండితులు ఎవరంటే మనం చూస్తే మొదటి దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుతారా? మొదటి దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుతామండి. పాఠకులైన హేమానులు, ఆసాపులు, ఏతానులు పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడింది. జెకర్యా, అజియేలు, షెమిరామేతు, ఎహియేలు, ఉన్ని, ఎలియాబు, మయషేయ, బెనయ అనువారు హెచ్చు స్వరం గల స్వరముల మండలములను వాయించుటకు నిర్ణయింపబడింది. నిర్ణయించబడినటువంటి వారు దేవుని సన్నిధిలో ఇప్పుడు కూడా మన పిల్లలు వాయిస్తారు, మన పిల్లలు పాడతారు. ఉదయం వారికి ఒక పాట ఇస్తే అందరూ కలిసి మంచి పాట దేవుని నామాన్ని గణపరిచారు. పాడే వ్యక్తి ఇక్కడ కీర్తన రాశాడు. ఈ కీర్తనలో చాలా గొప్ప సారాంశం ఉంది. అది దేవుడు ఎందుకు సంఘంతో ఈరోజు ముచ్చటించమంటే నేను జ్ఞాపకం చేస్తున్నా. దావీదు వీరిని పాఠకులుగా లేకపోతే వాయిద్యములు వాయించడానికి కొంతమందిని ఏర్పాటు చేస్తే, ఏర్పాటు చేయబడినటువంటి వారు దేవుని స్తుతిస్తున్నప్పుడు ఈ కీర్తన రాశారు. ఈ కీర్తనలోని ముఖ్యమైన సారాంశం ఏంటంటే, వారు అక్కడ ఆయన అంటున్న మాటలు ఒకసారి మీరు చూస్తే 89వ కీర్తన 89వ కీర్తనలో 40వ వచనం నుండి మనం చదువుదాం సార్. 40వ వచనం. అతని కంచెలను నీవు తెగగొట్టి ఉన్నావు, అతని కంచెలను నువ్వు తెగగొట్టి ఉన్నావు, అతని కోటలు పాడు చేసి ఉన్నావు, తోగుడు పోగు వారందరూ అతను ఉన్నారు. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను. అతని విరోధులకు విజయని నీవు హెచ్చించి ఉన్నావు, అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు, అతని ఖడ్గము ఏమియో సాధింపకుండా చేసి ఉన్నావు, యుద్ధమును అతని నిలవబెట్టుకున్నావు, అతని వైభవమును మాన్పి ఉన్నావు, అతని సింహాసనంలో నేల పడగొట్టి ఉన్నావు, అతని ఎవరి దినములను తగ్గించి ఉన్నావు, సిగ్గుతో అతని కప్పి ఉన్నావు. యెహోవా, ఎంతవరకు నీవు దాగి ఉండు, ఎంతవరకు నీవు దాగి ఉండు, నిత్యము దాగి ఉండువా, ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును. ఇది సందర్భం. అంటే ఇశ్రాయేలీయులు చెరకు కొనిపోబడుతున్నటువంటి లేదా చెరలో ఉన్నప్పుడు రచించినటువంటి భాగమని కొంతమంది పండితులు జ్ఞాపకం చేశారు. అయితే వారు చెదిరిపోయినప్పుడు లేకపోతే నష్టపోయినప్పుడు అక్కడ అన్న మాటలు మీరు చూస్తే, కీర్తనకారుడు అంటున్నటువంటి మాటలు మీరు చూస్తే, అతని వైభవమును, అతని కిరీటమును, అతని సింహాసనమును, అతనికి విరోధుల చేతికి సమస్తము నీవు అప్పగించి ఉన్నావు. అంటే ఇది ఎందుకు జ్ఞాపకం చేయబడింది? అతని కంచెలను తెగగొట్టేవు, అతని దగ్గరికి వచ్చి అందరూ అతనిని ఇలాగ చేసేటట్లు ఎందుకు చేసేవో అని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించిన అదే వ్యక్తి అంటున్నాడు, అయ్యా నువ్వు మళ్ళా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా, నువ్వు మళ్ళా మమ్మల్ని దర్శించవా? ఈ కీర్తనలోని సందర్భమేమో కూలిపోయిన సందర్భము, ఈ కూలిపోయిన సందర్భంలో, నష్టపోయిన సందర్భంలో, పతనమైపోయిన సందర్భంలో, పడిపోయినటువంటి సమయంలో వారు దేవుని వైపు చూసి మొరపెట్టినప్పుడు, దేవుని యొద్దకు వచ్చి వారు విజ్ఞాపన చేసినప్పుడు, వారు దేవునితో మరలా తమ యొక్క సంబంధాన్ని, తమ యొక్క అనుభవాలను లేదా అనుబంధాన్ని తిరిగి నిర్మించుకుంటున్నప్పుడు వారు జ్ఞాపకం చేసుకున్న పదజాలం, వారు జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయాలు ఒకసారి మీరు చూడగలిగితే పైన మనం చూస్తాం. ఈ మాటలు మనం పైన చూస్తాం. ఎక్కడ చూస్తామంటే ఆయన 32వ వచనం నుండి మనం చూస్తే, 32వ వచనం నుండి మనం చూస్తే, వారి తిరుగుబాటులకు దండముతోను వారి దోషములకు దెబ్బలతోను వారిని శిక్షించేదను, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను, అబద్ధికుడైన ఆ విశ్వాసతను విడువను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాట
మాటలు మార్చను. ఆ. అతని సంతానము శాశ్వతంగా ఉండునని అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు ఆ. అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధి ఉండుననియు ఉండుననియు చంద్రుడున్నంత కాలము అది నిలిచిననియు ఆ. ఇంట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు ఆ. అది స్థిరపరచబడుననియు ఆ. నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని ఆ దావీదుతో నేను అబద్ధమాడను. ఇక్కడ దావీదు విషయమై జ్ఞాపకం చేసి మరలా దేవుని దగ్గరికి రావడానికి వారు ఇష్టపడుతున్నారు. ఈయన ఎంత మంచిగా ఈ మాట రాశాడు. ఈ మాటకు ఈయన రాయడంలో గల ఉద్దేశం ఏంటంటే అతని సంతానాన్ని, అతని సింహాసనాన్ని, ఆ సింహాసనము ఆ సంతానం నిత్యం ఉండేటట్లు నువ్వు ఆశీర్వదించి, చంద్రుడు ఉన్నంత వరకు దాన్ని అతను దీవిస్తానన్నావు కదా, ఆకాశం ఉన్నంత వరకు అతను దీవిస్తానన్నావు కదా. మరి ఏది ఇలాగ మమ్మల్ని ఎందుకు మర్చిపోయావు, మమ్మల్ని ఎందుకు విడనాడేవు, మేము ఎందుకు ఈరోజు నిందాస్పదలం అయ్యాము అనే విషయాలు జ్ఞాపకం చేస్తూ ఆ మాటలు తన జీవితాన్ని తిరిగి అక్కడ అంటే 34 నా నిబంధన నేను రద్దుపరచును, నా పెదవులు బయలుదేరిన మాటలు మార్చను అనే పదాలు వాడుతున్నాడు. అంటే ఇది రాస్తున్నప్పుడు ఇబ్బందుల్లో ఉండి, ఆయన శ్రమల గురిలో ఉండి, ఆయన నాశనకరమైన పరిస్థితులు ఉండి, దైవికమైన ఆత్మచేత నింపబడి, అయ్యా ఆ రోజు దావీదుతో నువ్వు ఏ విధంగా ప్రమాణం చేసావో, ఏ విషయాల గురించి జ్ఞాపకం చేసావో అయ్యి నేను ఈ రోజు పలకడానికి ఇష్టపడుతున్నానయ్యా. అది విషయం. అంటే ఈయన పలుకుతున్నప్పుడు, నష్టపోయిన బిడ్డ పలుకుతున్నప్పుడు, నష్టపోయిన వ్యక్తి పలుకుతున్నప్పుడు ఆ పలుకులు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన సమర్థవంతమైన దేవుడు, శాపమును ఆశీర్వాదకరంగా చదివినటువంటి దేవుడు. ఈయన ఏమంటున్నాడు అంటే నిబంధన నేను రద్దుపరచను, నేను నా పెదవుల నుండి బయట వచ్చినది నేను ఎప్పటికీ నేను మార్చను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు తన బిడ్డల పట్ల ఒక నిబంధన ఇచ్చాడంటే, ఒక వాగ్దానం ఇచ్చాడంటే అది నెరవేరు వరకు విడిచిపెట్టేవాడు కాదు. వాగ్దానం ఈరోజు మనం చూస్తున్నాం. ప్రతిరోజు దైవజనులు ఎవరో ఒకరో వాగ్దానాలు మనకు పంపిస్తూనే ఉంటారు. ఆ వాగ్దానం, ఈ వాగ్దానం, ఏదో ఒక వాగ్దానం, మంచి మంచి వాక్యాలు ఎత్తి దాని గురించి కొద్దిసేపు చెప్పడమో లేదా దాన్ని ఉచ్చరించడమో, అది మీ జీవితంలో నెరవేరును కాక అనడమో మనం వాగ్దానాలు చూస్తున్నాం. వాగ్దానాలు ఉన్నాయి, వాగ్దానాలు లేవనట్లే. వాగ్దానాలు నెరవేరయ్యా లేవా అనేది మనం ఒకసారి గమనించాలి. వాగ్దానాలు ఉన్నాయి, వాగ్దానము మన జీవితం నెరవేర్చబడాలి. వాగ్దానం ఎప్పుడు కూడా దేవుడు ఒక వ్యక్తికి వాగ్దానం చేసినప్పుడు దాన్ని నెరవేర్చకుండా ఉండేవాడు కాదు, నెరవేర్చకుండా మర్చిపోయేవాడు కాదు, నెరవేర్చకుండా ఆయన తన ఆజ్ఞలను లేదా తన నిబంధనలు రద్దుపరుచుకునేవాడు కాదు. ఆయన మనుషులతో కాదు ఆయన వాగ్దానం చేసింది, మనుషులతో ఆయన 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 నిబంధన చేసుకుంది. తన సేవకునితో నిబంధన చేసుకున్నాడు. తన సేవకునితో అంటే ఈ భూమి ఆకాశములో ఉన్నంత వరకు నేను మీతో నేను ఖచ్చితంగా, అంటే ఇది ఏ విధమైనటువంటి ట్రాన్స్ఫార్మ్ లో రాస్తున్నాడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధమైనటువంటి అనుభవంలో ఉండి ఈ యొక్క భక్తులు రాస్తున్నాడు అనేది మనం ఒకసారి చూసుకోవాలి. అంటే ఏ మాట అయినా బైబిల్లో ఏ మాట అయినా ప్రవచనముల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మతో ప్రేరేపించబడిన వారే రాస్తారు. గుర్తుపెట్టుకోవాలి, ఆత్మతో ప్రేరేపించబడిన వారే రాస్తారు. ఆత్మతో తమ దేవుని ప్రేరేపించిన కొలది ఆ వాక్యము గతంలో లేదా జరగబోతున్నటువంటి కాలంలో విషయాలను జ్ఞాపకం చేసినటువంటి విషయాలు. సరే, ఇది వీరు ఇక్కడ ఈయన ప్రమాణం చేశాడు, కింద మేము నష్టపోయామన్నాడు. వీటిని మరలా ఎత్తి రాయడంలో గల ఉద్దేశం ఏంటంటే, వాగ్దానం చేసిన దేవుడు ఇజ్రాయిల్ బబులోను చెరకు కోల్పోయిన తర్వాత నాకు తెలియదు, వీళ్ళ గురించి నేను పట్టించుకునే దేవుడు అద్భుతంగా తిరిగి తన బిడ్డని కనాను తీసుకొని వచ్చాడు. తన బిడ్డని కనాన్లో వచ్చి వారు ఏ దేశం నుండి అయితే బయటకు వచ్చారో, ఏ దేశం నుండి అయితే చెదిరిపోయారో, ఏ దేశం నుండి వారిని నాశనం చేశారో అదే దేశంలో తల ఎత్తుకునే తరపు దేవుడు చేశాడు. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, నువ్వు మమ్మల్ని మర్చిపోయేవేంటయ్యా, నువ్వు మమ్మల్ని మర్చిపోయేవి ఎందుకయ్యా అని ఆ విజ్ఞాపన చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడూ మర్చిపోడు.
దేవునికి ఈ భూమి మీద ఏ మనిషిని గురించి మర్చిపోయే ఆలోచన లేదు. మర్చిపోయారు అనడంలో మనమే మోసం చేసుకుంటున్నాం. మనమే మోసం చేసుకుంటున్నాం. మర్చిపోయాము అని మనం అనుకున్నామంటే, మనం అన్నామంటే మనము దేవుడు విడిచిపెట్టినట్టే. చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. దేవుడు వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడు. ఆ విషయంలో ఏ విధమైన సత్యం లేదు, ఏ విధమైన అబద్ధము లేదు. ఈ వాగ్దానాలన్నీ కూడా దావీదుతో దేవుడు ఏమైతే చేశాడో ఆ వాగ్దానాలన్నీ ఈ కీర్తనలో ఎత్తి రాశాడు. ఈ కీర్తనలో ఎత్తి రాస్తూ ఆయన జ్ఞాపకం చేసినటువంటి విషయాలన్నీ మీరు చూస్తే ఖచ్చితంగా ఆయన దాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి 32వ సంకీర్తనలో కూడా 32వ సంకీర్తన 17వ వచనం మీరు చూస్తే 32వ సంకీర్తన 132వ సంకీర్తన 17వ వచనం మీరు చూస్తే ఒకసారి చదువుదాం. 132వ సంకీర్తన 17వ వచనం. అక్కడ దావీదుకు కొమ్మ వెలుగు చేసేది. నా అభిషక్తుల కొరకు నేను వచ్చుట ఒక దీపం స్థిరపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రంగా ధరింపచేసినను అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనేది. చూడు, అంటే దేవుడు మరలా అంటే బబులోను దగ్గర ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో వారు బాధలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటే మరలా దేవుడు అంటున్నాడు, నేను అతన్ని హెచ్చిస్తాను, అతని కొమ్ముని మరలా నేను అతని దీపాన్ని సిద్ధపరుస్తాను, అతని శత్రువుని దేవుడు నేను అతన్ని హెచ్చిస్తాను, ఘనపరుస్తాను, తేజరిల్లుటట్లు నేను చేస్తాను. ఇవన్నీ కూడా నెరవేరయ్యా అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే నేను అంటాను ఖచ్చితంగా నెరవేరే. ఈ విషయంలో ఎక్కడ కూడా దేవుడు అబద్ధం ఆడలే. అబద్ధం ఆడే దేవుడు కాకిన 400 సంవత్సరాలు మనుషులతో దేవుడు మాట్లాడడం ఆపేసిన, 400 సంవత్సరాలు దేవుడికి మనిషికి సంబంధం లేకుండా బ్రతికిన 400 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఆ జకర్యా ఎలిజబెత్ కుటుంబంలో దేవుడు మాట్లాడటం మొదలుపెడితే దేవుడి కుమారుడి భూమికి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన వాగ్దాన కాలమును నెరవేర్పులో తీసుకొని వచ్చాడు. అది దావీదు సంతతిలో నుండి మీరు చూస్తే ప్రతి స్వార్థ 1వ అధ్యాయంలో దావీదు గురించిన ప్రస్తావనను మనము చూస్తాం. అంటే 1వ అధ్యాయంలో వంశావళిలో దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి విషయము మనం 1వ అధ్యాయంలో దావీదు యొక్క ప్రస్తావన తీసుకొని రావడం. ఏ దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడో, ఏ దావీదుతో దేవుడు నిబంధన చేసుకున్నాడో, ఏ దావీదుతో దేవుడు ఒడంబడిక చేసుకొని నేను ఈ విషయాలు నెరవేరుస్తా అన్నాడో తన కుమారుడు ద్వారా తిరిగి వారి జీవితాల్లో తిరిగి కట్టడానికి ఇష్టపడ్డాడు. గుర్తుపెట్టుకోండి, తన కుమారుడు ద్వారా అయ్యా దావీదుని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు నన్ను కలుపుతున్నావు, దావీదు తీసుకొచ్చి నన్ను ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నావు, నేను చాలాసార్లు జ్ఞాపకం చేసిన. మత్తయి 9వ అధ్యాయం 7వ వచనంలో దావీదు కుమారుడా యేసు అని వారు పిలిచారు. 12వ అధ్యాయం 3వ వచనంలో దావీదు కుమారుడా యేసు అని వారు పిలిచారు. 15వ అధ్యాయం 22వ వచనంలో దావీదు కుమారుడా అని పిలిచారు. 22వ అధ్యాయం ఇదంతా బాగానే పిలిచారు. ఓకే, బాగానే స్వస్థపరచత కొరకు పిలిచారు. ఓకే, అక్కడ అంటే మీరు తర్వాత ఒక మాట మీరు చదవండి ఒకసారి. అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం 7వ వచనంలో మత్తయి 9వ అధ్యాయం 7వ వచనంలో వాడు లేచి తన ఇంటికి వెళ్ళును. జనులు అది చూసి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుడి మహిమపరిచింది. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుఖపు మెట్టు మీద కూర్చుని ఉన్న మత్తయి అనే ఒక మనుషుని చూసి నన్ను వెంబడించుకొని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. అంటే ముందుగా ఆ మాటలన్నీ మనం చూస్తే దావీదు కుమారుడు నన్ను కరుణించమని గుడ్డివాడు కేకవేడు 27వ వచనంలో దావీదు కుమారుడు నన్ను స్వస్థపరచమని, నన్ను బాగు చేయమని వాడు అడగడం మనము చూస్తాం. ఇది స్వస్థపరచడానికి ఉపయోగించినటువంటి దావీదు కుమారుని యొక్క పేరు. స్వస్థపరచడానికి ఉపయోగించినటువంటి దావీదు కుమారుని యొక్క 12వ అధ్యాయం 3వ వచనంలో కూడా మరలా మత్తయి సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో కూడా మరలా దావీదు కుమారుని గురించిన ప్రస్తావనను మనము చూస్తాం. అలాగే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒక చిన్న ప్రస్తావన మీకు జ్ఞాపకం చేస్తా. 22వ అధ్యాయంలో మీరు చూస్తే 42వ వచనం నుండి మీరు చూస్తే ఒకసారి చదువుతారా? ఆయన ఎవరి కుమారుడు అని అడిగారు. వారు ఆయన దావీదు కుమారుడు అని చెప్పింది. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుంటుమని ప్రభువు నా ప్రభుతో చెప్పింది అని దావీదు ఆయనను ప్రభు అనే ఆత్మ వలన
ఆ. ఏలు చెప్పుచున్నాడు. ఆ. దావీదు ఆయనను ప్రభు అని చెప్పినేడగా ఆ. ఆయన ఎలాగో అతనికి కుమారుడగునని వారిని అడగగా ఆ. ఎవడును ఆరు మాట చెప్పలేకపోయాడు. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నను అడగ తెగింపలేదు. అంటే దావీదు కుమారుని యొక్క ప్రస్తావన దేవాలయం దగ్గర ఎత్తారు, చివరికి అద్భుతాలు చేస్తుంటే కూడా ఎత్తారు. ఎందుకు అంటే దేవాలయం యొక్క ప్రాముఖ్యతలో దావీదు ఎందుకు జ్ఞాపకం చేశారు? దేవాలయంలోకి వస్తున్నారు కదా, పరిశుద్ధంగా మీరు పని చేస్తున్నారు కదా, ఇక్కడ కూడా దావీదు ఎందుకు మీరు జ్ఞాపకం చేస్తున్నారు నీ ప్రభు అక్కడ అనలేదు. మీరు 21వ అధ్యాయంలో మీరు చూడండి, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరుతో వచ్చి వారు స్తుతింపబడును కాక అని అన్నారు. అంటే దావీదు కుమారునికి జయము అని అనడంలో ఉద్దేశం ఏంటంటే దావీదుని మరణ దేవుడు ఏ దీపం అయితే ఉంచుతానని చెప్పాడో, ఏ కొమ్మునైతే హెచ్చిస్తానని చెప్పాడో, ఏ విషయం అయితే హెచ్చిస్తానని చెప్పాడో అవన్నీ యేసు క్రీస్తు ప్రభువారి కాలంలో అవి నెరవేరుతుంటే ప్రజలు అంటూ ఉంటే ఈయన దానికి విధేయత చూపించినటువంటి దేవుని కుమారుడుగా మనము చూస్తున్నాం. ఎంత గొప్ప విషయమో అంటే వాగ్దానం నెరవేరుతున్నప్పుడు ఇక్కడ దేవుని కుమారుడు కూడా తను తాను మరుగుపరుచుకొని వాగ్దానం నెరవేరాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వాగ్దానమే వాగ్దానం నెరవేరేటప్పుడు ఉపయోగపడకపోయినా పర్వాలేదు, దేవుని కార్యం నెరవేరితే చాలా గుర్తుపెట్టుకో. వాగ్దానం నెరవేరేటప్పుడు దేవుని కుమారుడు కూడా అక్కడ తను తాను మరుగుపరుచుకోవడానికి ఇష్టపడ్డాడు. యేసయ్యను పిలవలే, దావీదు కుమారుడైన యేసు అని పిలిచారు, దావీదు కుమారుని కరుణించమని పిలిచారు, దావీదు కుమారునికి జయం అన్నారు. దావీదుని గురించి జ్ఞాపకం చేయడంలో గొప్ప గొప్ప మాటలు వారు వాడారు. ఆయన తను తాను అట్లా పక్కన ఉండడం కూడా ఇష్టపడ్డాడు. ఎందుకంటే వాగ్దానం నెరవేరుతున్నప్పుడు, వాగ్దానం యొక్క సంపూర్ణత వారి జీవితంలో నెరవేరుతున్నప్పుడు, ఉచ్చరిస్తున్నప్పుడు ఖచ్చితంగా తండ్రి యొక్క చిత్తము అక్కడ నెరవేరుతున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి యొక్క చిత్తము అక్కడ నెరవేరుతున్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఈ మత్తయి సువార్త అంతా కూడా అంటే సువార్తలన్నీ కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. దావీదు కుమారుడు నన్ను కరుణించమని, దావీదు కుమారుడికి జయమని పలకడం. ఓకే, ఇదంతా ఒక విధమైతే యేసయ్య మృతి పొంది తిరిగి లేచి సంఘమును కట్టినప్పుడు కూడా పేతురు భక్తుడు అంటున్నాడు మళ్ళా ప్రసంగంలో వారితో మాట్లాడుతూ, అపొస్తలుల మొదటి అధ్యాయం 16వ వచనం మీరు చూస్తే, అపొస్తలుల మొదటి అధ్యాయం 16వ వచనం మీరు చూస్తే అక్కడ పేతురు భక్తుడు అంటున్నాడు ఒక్క మాట పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాల్గొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన దుఃఖలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలైనందున 16వ వచనం సహోదరులారా, యేసును పట్టుకొని త్రోవ చూపినటువంటి వాని గురించి మాట్లాడు. అక్కడ అంటున్నాడు దావీదు ద్వారా పలికిన మాటలు లేఖనములో నెరవేరుచుండెను. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎందుకు ఇక్కడ పేతురు భక్తులు ఆ విషయాలు సహోదరుల మధ్యలో మాట్లాడుతున్నాడు? 2వ అధ్యాయంలో ఆయన మరలా ఆత్మతో నింపబడితే మరలా 2వ అధ్యాయంలో మళ్ళా దావీదు గారి ప్రస్తావన తీసుకొచ్చాడు. 25వ వచనంలో చూడండి ఆయన గురించి, అనగా దావీదు ఇట్లా నేను ఇప్పుడు ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువు చూచుచున్నది. ఆయన గురించి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుండెను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళి పట్టనీయవు. నాకు జీవమార్గమును తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషులకు దావీదు గురించి నీతో నేను ధారాళంగా మాట్లాడొచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళంలో నిలవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు. చూడండి, అంటే ఈ పేతురు భక్తుడు ఎవరిని వాడుకున్నాడు ఇక్కడ? తన ప్రసంగంలో దావీదు భక్తులు తీసుకొచ్చి నిలబెట్టుకున్నాడు. దావీదు భక్తుడు మరణము పునరుద్ధానాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ కూడా ఏమంటున్నాడు ఇక్కడ? చూడండి, ఆయన ఇదిగో దావీదు ముందుగానే చెప్పాడు. దావీదు దేవుడు ప్రమాణం చేశాడు కదా,
ఆ ప్రమాణం ఇక్కడ నెరవేరుతున్నప్పుడు ముందుగా చెప్పిన విషయాన్ని మీరు ఎందుకు గుర్తుంచుకోరు అంటే వారి మధ్యలో దావీదు యొక్క ప్రస్తావన తెస్తే యేసుని నమ్ముతారని ఆశతో పేతురు భక్తుని మాట్లాడాడు. మాట్లాడుతూ వాగ్దానముల గురించి ఎత్తి మాట్లాడుతున్నప్పుడు మరలా దావీదు ప్రస్తావన. దావీదుతో ఎప్పుడో దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు, నేను నీ సింహాసనం ఉంచుతాను, నేను నీ సింహాసనం ఉంచుతాను, నేను నీ సంతానాన్ని దీవిస్తాను, చంద్రుడు ఉన్నంత వరకు నీ సింహాసనం ఉంటుంది అంటే యేసయ్య కాలంలో నేను నిలబడతానయ్యా, దావీదును పక్కన పెట్టాను యేసయ్య. కానీ అయ్యా దేవునికి స్తోత్రం కలుగుగాక. దావీదు సింహాసనం మీద కూర్చొని ఇది దావీదు సింహాసనం అని చెప్పాడు కానీ యేసయ్య సింహాసనం అని చెప్పలే. అక్కడ దావీదు సింహాసనాన్ని గురించిన ప్రస్తావన పేతురు భక్తులు ప్రస్తావిస్తున్నప్పుడు కూడా దావీదు విషయమై స్పష్టంగా వాళ్ళ మధ్యలో మాట్లాడుతున్నటువంటి మాట. వాగ్దానం నెరవేరుతున్నప్పుడు, వాగ్దాన సంగతులు ప్రజల మధ్యలో పనిచేసేటప్పుడు, ఆ ఉచ్చరణలో ఉన్నప్పుడు దైవికమైన పరిశుద్ధమైన కార్యములు జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇది మనుషుల వల్ల కలిగేది కాదు, దేవుని యొక్క ఆత్మ చేత దేవుడే తన బిడ్డల మధ్యలో పడిపోయిన ప్రతి విషయాలను తిరిగి కట్టగలిగినటువంటి అద్భుతమైన దేవుడు. 14వ అధ్యాయంలో నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటా. 14వ అధ్యాయం మీరు చూడండి, 15వ అధ్యాయం అపోస్తల గ్రంథంలో 15వ అధ్యాయంలో 16, 17 వచనాలు మీరు చూస్తే 16, 17 వచనాలు చూడండి ఒకసారి. 16. ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారిలో నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకునట్టు పడిపోయిన గుడారమును దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిస్తున్నాడు. చూడండి, పడిపోయిన దావీదు గుడారాన్ని గురించి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, పడిపోయింది. ఎప్పుడు పడిపోయిందంటే రెహబాము దగ్గర నుంచి పడిపోయింది. రెహబాము దగ్గర నుంచి పడిపోయిన దావీదు గుడారము వారి మధ్యలో పరిశుద్ధత లేదు, దేవుని మందిరం మీద ఆసక్తి లేదు, దేవునితో సహవాసం లేదు. బబులోను చెరకు కొనుకోబడ్డారు. బబులోను చెరకు నుంచి ఎజ్రా నెహెమ్యా కాలంలో తిరిగి కట్టబడితే వారి జీవితాలు ఇంకా అట్లాగే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు కాలంలో తిరిగి కట్టబడుతుంటే ఆయన ప్రసంగాలు, ఆయన జీవితాలు అనేక మందిని ప్రేరేపించాయి, అనేక మందిని దీవులకు నడిపించాయి. ఆ వాగ్దానము నెరవేరుతున్నప్పుడు, ఆ వాగ్దాన సంగతి నెరవేరుతున్నప్పుడు క్రొత్త నిబంధనలు ఆయన పేరును ఉచ్చరించారు, క్రొత్త నిబంధనలు ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన అధికారాన్ని గురించి జ్ఞాపకం చేయబడింది, ఆయన గొప్పతనాన్ని గురించి జ్ఞాపకం చేయబడింది, మందిరంలో ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు. పేతురు భక్తుని ప్రస్తావనలో కూడా దావీదు భక్తుని జ్ఞాపకం చేశాడు. చివరికి స్టెఫను కూడా 7వ అధ్యాయం 45-46 వచనాల్లో స్టెఫను కూడా దావీదు భక్తుని గురించి జ్ఞాపకం చేసిన విషయం. అంటే ఎందుకు ఇవన్నీ నేను జ్ఞాపకం చేస్తున్నంటే, దేవుడు ఆ రోజు దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసిన విషయాలు కొన్ని సంవత్సరాల తర్వాత నెరవేరుతుంటే తండ్రి అయిన దేవుడు ఎంత సంతోషించాడో. ఈరోజు నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, వాగ్దానములు నిలిచి ఉన్నాయి. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, ప్రభువా వాగ్దానం నెరవేరేటప్పుడు నేను ఎలాగ ఉండి నీ కొరకు నేను బ్రతకాలో నాకు సహాయం చేస్తావా. వాగ్దానం నెరవేరుతున్నప్పుడు నువ్వు కనపడకపోయినా పర్వాలేదు, దేవుని మహిమార్థమై నీకు పూర్వీకుల యొక్క పేర్లు హెచ్చించబడుతున్నప్పుడు ఖచ్చితంగా వాగ్దానం యొక్క నెరవేర్పులోనికి దేవుడు ఖచ్చితంగా తీసుకొని వస్తాడు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు బ్యాప్టిస్ట్ సంఘాలు తిరిగి కట్టబడుతున్నాయి, లేదా తిరిగి పునర్నిర్మాణం చేయబడుతున్నాయి. తిరిగి దేవుడు ఆత్మను దేవుడు తీసుకొస్తున్నాడంటే పూర్వీకులను మర్చిపోకుండా, పూర్వీకులు చేసిన కార్యాలను గుర్తు పెట్టుకొని, ప్రభువా వారు చేసిన కార్యాలను బట్టి నీకు వందనాలు ప్రభువా ప్రభుని మనం స్తుతిస్తే పోగొట్టుకున్నవన్నీ మనం తిరిగి పొందుకుంటాం. నేను వ్యక్తిగతంగా నా జీవితంలో నేను చూసినటువంటి అనుభవం ఏంటంటే, వాస్తవం చెప్తున్నా, ఇది గొప్పతనం కోసం చెప్పట్లేదు. అక్కడ నేను పనిచేస్తున్నప్పుడు ఒక 12 సెంట్ల ఫ్లాట్ కోసం ప్రయాసపడుతున్న పిల్లలు ఎవరొస్తూ నాతో మాట్లాడిన తర్వాత నాకు ఒక ఆశ కలిగింది. బాబా ఇది ఎలాగైనా చర్చకి చెందాలి, 12 కోట్ల ప్రాపర్టీ ఎలాగైనా చర్చకి చెందాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసాం, పోరాటం చేసాం. రోడ్డు మీద కూడా నా మీద కేసు కూడా అయింది, నా మీదనే కేసు పెట్టారు. పక్క ప్రవీణ్ కుమార్ వాదేయాలంటే నా వెనకాల 7 మంది కమిటీ వాళ్ళు కూడా వచ్చి నిలబడేవారు. సరే చాలాసార్లు వెళ్ళాను, నన్ను సాక్షులు పెట్టాడు. ఆ కేసు సంగతి అన్ని చెప్పినా వచ్చేసిన జడ్జి గారు రాసిచ్చాడు ఏమంటే, ఇది చర్చి ప్రాపర్టీ, చర్చికి చెందును కాక. ఎందుకు తెలుసా, అక్కడ
విలియం ఎడ్వర్డ్ బాక్స్ గారిని బహుగా మేము హెచ్చించాం. దొరగారి ఫోటో ఎంబ్లం చేసి పడేసాం అక్కడ. ఎప్పుడైతే ఆ దొరగారి ఫోటో ఎంబ్లం చేసి దొరగారిని హెచ్చించడం మొదలు పెట్టామో దేవుడు కార్యం చేయడం మొదలు పెట్టాడు. వాగ్దానం ఎప్పుడు కూడా మనం మరుగై ఉండి దేవుని మహిమపరిచి యేసు ప్రభువాన్ని లేక మన పూర్వీకులు తల్లిదండ్రులు పితరులు పడిన కష్టాలను మనం జ్ఞాపకం చేసుకొని వారిని మనం హెచ్చించినప్పుడు దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకో, నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యం జరగాలి అంటే నువ్వు పక్కన ఉండు. ప్రభువా, ఈ బిడ్డను బట్టి దేవుని కార్యం చేశారయ్యా, నీకు వందనాలు. ప్రభుని స్తుతించు, సాక్ష్యం చెప్పుకో. అందుకే సాక్షిగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. అందుకనే ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తుంది, దావీదు చేసిన ప్రమాణము యేసుక్రీస్తు కాలం నాటికి జరుగుతుంటే యేసయ్య కూడా ఎంత ఆనందిస్తున్నాడు, ఎంత సంతోషిస్తున్నాడు. దావీదు కుమారుడు అంటే అవును, దావీదు కుమారునే. దావీదు పరిపాలన చేశాడు, దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు, దావీదు ప్రజలు లేడు, దావీదు ప్రజలు ప్రభు కొరకు సంపాదించాడు. నేను కూడా అలాగే చేస్తా. ఎస్, అదే గుణగణాలు క్రీస్తులో నెరవేరుతుంటే, ఆశ నెరవేరుతుంటే ఎంత సంతోషించాడు. పేతురు భక్తులు కానీ, స్టెఫెను కానీ, లేకపోతే పౌలు భక్తులు కానీ పడిపోయిన దావీదు గుడారాన్ని గురించి ఎందుకు జ్ఞాపకం చేశారంటే, మరలా యేసు క్రీస్తులో ఆ సంపూర్ణత నెరవేరుతూ పునరుద్ధారుడైన యేసయ్యను నెరవేరుతున్న కొలది మరలా దావీదు ప్రస్తావన తీసుకున్నాడు. ఎంత గొప్ప విషయమో! ఎందుకంటే ఆ రోజు దేవుడు చేసిన వాగ్దానము లేదా దేవుడు చేసిన నిబంధన మరలా యేసు క్రీస్తు ప్రభువు దగ్గర నెరవేరుతుంటే తండ్రి అయిన దేవుడు ఎంత సంతోషించాడో. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రభువా, నేను ఈ స్థితిలో ఉన్నామంటే మా తల్లిదండ్రుల ప్రార్థన గుర్తు పెట్టుకో. నీ భక్తి కాదు, మా తల్లిదండ్రులు మా పూర్వీకులు చేసిన ప్రార్థన బట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను. ఏ రోజు మర్చిపోవాక వారు చేసిన ప్రార్థన. మన పూర్వీకులు, మన మిషనరీస్ వారు ఈ రోజు మనం ఈ విధంగా సెంటర్లో ఆరాధన చేస్తున్నామంటే మహానుభావులు చేసిన పరిచర్య. ఆ రోజు ఆశపడలేదు, వారు ఆశపడలే. ఈ రోజు మిషన్ మొత్తం అమ్ముకున్నారు, మిషన్ మొత్తం అమ్మి పడేశారు. హాస్పిటల్స్ లేవు, స్కూల్స్ లేవు, హాస్టల్స్ లేవు. అది ఒక విధంగా జరిగింది. దాన్ని మనం వ్యతిరేకించట్లే, వేరే విధంగా మాట్లాడట్లే, వెళ్ళిపోయింది. కానీ ఈ రోజు మన తిరిగి కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మిషనరీస్ మనం గుర్తు పెట్టుకుంటే మన జీవితాలు దిగించుకుంటాయి. వారు చేసిన ప్రార్థనలు ఈ రోజు ఫలిస్తున్నాయి. వారు చేసిన విశ్వాస పరిమాణంలో వారి త్యాగము, వారి అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మన మధ్యలో నెరవేరుతున్నాయి. రోజు ప్రభు దగ్గర వారు అంటున్నారు, అయ్యా మాకు మా నిబంధన చేశారు కదా, నేను ఏ దేశం నుండి వచ్చి ఈ దేశంలో స్థలం కొన్నామో అది నెరవేరుతుందని అతనికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. yes, తల్లిదండ్రులు ఒకవేళ మా నాన్న కూడా లేడు, పరలోకంలో ఉన్నాడు, మా నాన్న అనుకుంటాడు, ప్రభా నేను ఏమైతే అనుకున్నానో, నేను ఏదైతే నా కొడుకు కోసం ప్రార్థన చేశానో ప్రభా నెరవేరుతుందని తండ్రి దగ్గర నిలబడి ప్రభుని స్తుతిస్తూ ఉంటాడు. పరిచర్యలో వాడుకోవాలి నా కొడుకుని. మా నాన్న చాలా సంతోషపడేవాడు, ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు ప్రార్థన చేయాలి, నువ్వు ప్రార్థనలో ఉంటున్నాయినా, నువ్వు ప్రార్థనలో ఉంటున్నాయినా అనేవాడు. మన తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టి మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. మన భక్తి కాదు, మన గొప్పతనం కాదు, వాగ్దానాలు ఎప్పుడు దేవుడు మర్చిపోడు. మనము మర్చిపోని దేవుడు మన పితరులు చేసిన విషయాలను జ్ఞాపకం చేసుకొని ప్రభుని మనం స్తుతిస్తే ఖచ్చితంగా వాగ్దానాలు నీ తరంలోనే దేవుడు అలాగా హెచ్చించి స్వతంత్రించుకోవాల్సినవి ఇంకా ఉన్నాయనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దావీదు రాజయ్య, నీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ముందుకెళ్తా. రాజైన తర్వాత ఏం చేయాలి? రాజైన తర్వాత రాజ్యాన్ని చూసుకోవాలి. రాజైన తర్వాత రాజ్యం యొక్క పరిస్థితులు వినాలి, రాజ్యం యొక్క పరిస్థితులన్నీ అవగాహనలో తెచ్చుకోవాలి. కానీ రాజ్యాన్ని గురించి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆ యొక్క దావీదు పట్టణం లేదా తనకున్నటువంటి ఆ సీయోను పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళి ఆ ప్రదేశంలో ఇక్కడ ప్రత్యక్ష ద్వారం పెడితే ఎంత బాగుంటుంది అని తను ఆలోచించడం మొదలు పెట్టాడు. అది దేవునికి అవసరమైంది. దేవునికి అవసరమైంది ఏంటంటే పితరులు దేవుని కొరకు బ్రతుకుతూ ఆహారం లేకపోయినా పరిచయం చేశారు. వారు దెంగిదాన్ని పరిచయం చేశారు. సైకిల్ మీద తిరిగి ఈరోజు మనకి కాళ్ళు ఇచ్చాడు, బొట్లు ఇచ్చాడు, మనకి టూ వీలర్స్ ఇచ్చాడు, మనం తిరగడానికి వాహనాలు ఇచ్చాడు. ఎంతైతే బస్సు ఎక్కితే ఆ ఫ్రీలు అయితే, తనులు అయితే బస్సు ఎక్కితే ఫ్రీగా ఎక్కడికైనా తెలంగాణతో తిరిగి రావచ్చు. ఇంత చేసిన దేవుడు ఆ రోజు వాళ్ళు కష్టపడి చేసినది ఈరోజు మనం ప్రతిఫలం అనుభవిస్తున్నాం కదా. మనం ఏం చెప్పాలి? మా పితరులను బట్టి మేము ఈ స్థితిలో ఉన్నామని ప్రభువు కొనియాడవా?
ప్రభుని నువ్వు స్తుతించవా? పితరులు చేసిన విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే వాగ్దానాలు తిరిగి కట్టబడతాయి. వాగ్దానాలు మళ్ళా భవిష్యత్ కాలంలో ఆశీర్వాదకరమైన దేవుడు చేస్తాడు. అంటే నీ పితరులు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నిన్ను జ్ఞాపకం చేసుకునే తరం ఇంకొకటి వస్తుంది. అది నేను చెప్పేది. నీ పితరులను గుర్తు పెట్టుకొని ఎప్పుడు నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, లేదా నా పూర్వీకులు చేసిన ప్రార్థన, పూర్వీకులు చేసిన సమర్పణ అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని ప్రభుత్వం సమాధాన పడతావో, నువ్వు చేసిన పనిని కూడా దేవుడు రికగ్నైజ్ చేసి నీ పేరు కూడా ఒకరోజు హెచ్చిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఎందుకు? నువ్వు హెచ్చించబడితే ఆయన నామం మహిమపరచబడుతుంది. ఇది చట్టం. ఇది చట్టం. ఇది చట్టం లాగే చేస్తాడు దేవుడు. చట్టాన్ని ఎప్పుడు కూడా తన ఇష్ట ప్రకారం చేసుకుంటూ ఉంటే ఊరుకోడు దేవుడు. గుర్తుపెట్టుకో. నీవు నీ కుటుంబంతో కలిసి దేవుని మందిరంలోకి వచ్చి, ప్రభా ఈ వాగ్దానం నెరవేరుతుందంటే మా పూర్వీకులు చేసిన ప్రార్థనలు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా, నీకు వందనాలు. ఆ పూర్వీకులు చేసిన ప్రతిదీ మనం జ్ఞాపకం చేసుకొని నెరవేరుతున్న కొలది దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్న కొలది వాగ్దాన దేశాన్ని, వాగ్దాన స్థలాలను మనం స్వాధీనం చేసుకుంటాం. పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తుంది దేవుడు. పోగొట్టుకున్నవన్నీ అక్కడ యెహోషువ అంటాడు, ఇంకా స్వాధీనం చేసుకోవాల్సిన చాలా ఉంది అంటాడు. దావీదు కాలంలో అంటాడు అది స్వాధీనం చేసుకున్నాడు. యేసు క్రీస్తు వారిలో అది పోగొట్టుకున్నవి స్వాధీనపరుచుకున్నవి రెండు యాడ్ చేసి మనకి ఇవ్వడానికి యేసు తీసుకోమంటున్నాడు. గుర్తుపెట్టుకో. పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చే దేవుడు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి స్థాపించే దేవుడు, పోగొట్టుకున్నవన్నీ యేసు నామములో నీ కుటుంబం కట్టవద్దని తీసుకోబడుతున్నాడు. అది వాగ్దానం ఎప్పుడు యేసులో నెరవేరుతూ ఉంటుంది. వాగ్దానం ఎప్పుడు యేసు క్రీస్తు వారిలో నెరవేరుతూ ఉంటుంది. అబద్ధము అంటే నువ్వు ఒకవేళ ఈరోజు పాస్టర్ గారు ఈ విషయాలు మాత్రమే చెప్తున్నారు. భవిష్యత్ విషయం ఏంటంటే, భవిష్యత్ విషయాలు రెండు మాటలు జ్ఞాపకం చేసి నేను ముగింపులోకి వస్తా. ప్రకటన గ్రంథము 3:7 చదువుతాను ఒకసారి. ప్రకటన గ్రంథము 3:7 ఒకసారి చదువుతారా? ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయుము, దావీదు తాళం చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపము పరిశుద్ధులు చెప్పు సంగతి ఏమన్నా. దావీదు తాళపు చెవిని గురించి మాట్లాడారు. ఓకే, దావీదు తాళపు చెవిని మరలా ప్రకటనలో ప్రత్యక్షీకరణ జరగబోతున్న విషయాలు ఏవి? దావీదు తాళపు చెవిని ఎందుకు? ఇక్కడ మరలా మీరు చూస్తే 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుతారా? 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుతారా? దావీదుకు చిగురైన యూదా గోత్రపు చేసుకోండి. దావీదుకి చిగురై యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జరగబోతున్న విషయం. ఇప్పుడు జరగబోయే విషయం కాదు ఇది. జరిగింది కాదు ఇది. జరగబోతున్న విషయం 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో జరగబోతున్న విషయం. ఆ ముద్రను నింపడానికి అధికారం ఎవరికి ఉందంటే ఇక్కడ అన్నాడు, ఇదిగో దావీదు చిగురు యోధా గోత్రపు సింహం. ఇప్పుడు చెప్పాడు ఇది 89వ కీర్తనలో చెప్పాడు. 89వ కీర్తనలో ఏం చెప్పాడు? దావీదు నేను సింహాసనం ఇస్తా, దావీదు సంతానాన్ని నేను స్థిరపరుస్తా, దావీదు నిత్యం నా ఎదురు ఉండేటట్లు చేస్తా. ఇక్కడ పట్టణం ఎప్పుడుది? రేపు జరగబోతున్న 7 ఏళ్ళ ముద్రను గురించి, 7 ఏళ్ళ కాలం తర్వాత జరగబోతున్నటువంటి ఈ 7 ఏళ్ళ కాలంలో జరగబోతున్నటువంటి విషయాల గురించి రాయబడేది. 7 ఏళ్ళ కాలంలో ముద్ర విప్పడానికి ఎవరికి అధికారం ఉందంటే దావీదు చిగురంట. యేసు క్రీస్తు అనొచ్చుగా. అంటే నా భాష ప్రకారం, నా అనుభవ ప్రకారం నేను ఒకవేళ మీతో మాట్లాడాలంటే ఇక్కడ యేసు క్రీస్తు సర్వాధికము కలిగినటువంటి దేవుని కుమారుడైన యేసయ్య అనొచ్చుగా. లేదో చట్టమే, లేఖనమే. అందుకే దావీదు నీతి చిగురు, లేక దావీదు చిగురు అంటే నూతనమైనది. అంటే నజరేయుడైన యేసు అని అర్థం. చిగురు అంటే నజరేతు వాడు అయిన యేసు అని చాలా మంది పిలిచారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నజరేతు వాడైన యేసు అని పిలిచారు. నజరేతు అంటే చిగురు అని అర్థం. ఈ చిగురుకి ఇక్కడ దావీదుని ఎంకరేజ్ చేస్తూ దావీదుతో మాట్లాడుతున్న విషయము, దావీదు దీనికి చిగురుగా యోధా సింహం గోత్రంగా ఆయన వచ్చి ఆయన ముద్ర వింటాడు. గొప్ప విషయం కదా? ఒకసారి చెప్పండి కూడా యేసయ్యకి. యేసు నామమునకే మహిమ కలుగును గాక. యేసయ్య నామమునే అక్కడ పలకలే. యేసు నామం తీసుకొచ్చి అక్కడ పెట్టడానికి ప్రకటన యోహాను భక్తుని ప్రత్యక్షం లేదు. దావీదు నీతి చిగురు అంటే
ఇంకా ఆధ్యాత్మిక విషయాన్ని విప్పాలి అంటే దావీదు నీతి చిగురు అంటే నీతిని ఈ భూమి మీద స్థాపించుకునేవాడు యేసయ్య. స్థాపించి నీతి చిగురు అంటే నూతనమైనది అంటే క్రొత్తది. చిగురు అంటే నూతనం, మూవ వేసే అనుభవం. 92వ కీర్తన 12వ వచనంలో ఖర్జూరపు నీతిమంతులు ఖర్జూర వృక్షాలు మూవ వేస్తున్నారు అంటే చిగురు. ఆ చిగురుని ఏది సూచిస్తుందంటే యేసుక్రీస్తు వారి పుట్టుక, మరణ, పునరుద్ధానం సూచిస్తుంది. ఒకే మాటతో అక్కడ మొత్తం క్లోజ్ చేసి పడేశాడు ప్రకటనకర్త యోహాను భక్తుడు. చూసా, యేసుక్రీస్తు వారు చిగురు అనే మాటతో యేసయ్య జీవితం అంతా అట్లా మొత్తం కలిపి అక్కడ పెట్టేశాడంటే ఇది ఎక్కడ చెప్పింది? 89వ కీర్తనలో చెప్పిన విషయము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ముద్ర విప్పడానికి మహానుభావుడు వస్తున్నాడు. ఆయన యేసయ్య అని చెప్పట్లే, దావీదు నీతి చిగురంట. మరి ఈ రోజు మనం అదే వాగ్దానంలో గెలిచి ఉన్నాం. యేసుక్రీస్తుతో అదే వాగ్దానం నెరవేరడానికి ఆయన సమర్థుడు, ఆయన అబద్ధికుడు కాదు, ఆయన నెరవేర్చడానికి సమర్థుడు. మరి ఆ వాగ్దానాన్ని నమ్ముతున్నావా? ఆ వాగ్దానాన్ని విశ్వసిస్తున్నావా? ఆ వాగ్దానాన్ని ఉచ్చరిస్తున్నావా? ఆ వాగ్దానం నీలో నెరవేరు కొలది ప్రభువుకి ఎంత సమీపమవుతుందో, ప్రభువు కొరకు నీ జీవితం ఎంతవరకు ఉపయోగపడుతుంది. అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ దుమ్ము దొరకడానికైనా ప్రభు దగ్గరికి కావాలి, గుర్తుపెట్టుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ కనీసం అక్కడ చిన్న పేపర్ అండ్ జోబులు వేసుకోవాలి. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు, నీకు అవకాశం వచ్చినప్పుడు వాయించగలిగితే, వచ్చి వాయిస్తే అది నేను చూసేది కాదు, ప్రభు చూస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. అది ప్రభు చేసే పని. ప్రభు చూస్తాడు. నిన్ను చూసిన దేవుడు నీకు నీ మూట కట్టి నెత్తి మీద నీ మూటను పెట్టి మోసుకో బిడ్డ. దేవుడు మర్చిపోయేవాడు కాదు. అంటే మన పెద్దలు నాకు చెప్పారు. అంటే విశ్రాంత గారు, సార్ గారు నాకు చెప్పారు. ఏం చెప్పారంటే, మేము స్వార్థ పరిచర్యకి వెళ్ళామయ్యా. స్వార్థ పరిచర్యకి వెళ్తే ఇది ఎక్స్టెన్షన్ జరిగింది. ఒకసారి చప్పట్లు కొడదామా? మన పిల్లలందరూ ఒకసారి చప్పట్లు కొడదామా? వారు ప్రతి ఊరు స్వార్థ పరిచర్యకి వెళ్ళాలంట. ఆర్కెస్ట్రా వేసుకొని, పిల్లలు వేసుకొని, ఈయన ఆఫీసులో పనిచేస్తూ ఒక ఉద్యోగం చేసుకుంటూ ప్రతి నెలలో ఒక రోజు వెళ్ళి స్వార్థ చెప్పి పాటలు పాడి దేవుడు స్థుతించవచ్చు. బెంగళూరులో జరిగింది అదే. బెంగళూరుకి వెళ్ళొచ్చాం బండ్లు వేసుకొని. ఎందుకు వెళ్ళాం? ఊరికే పాటలు పాడి దేవుడు స్థుతించవచ్చాం. ఎందుకు? అక్కడ కొంతమంది వాయించడానికి ప్రేరేపించబడతారు. ఆరాధన నాకు చేయాలని ఆశ. అదే దేవుడు అంటే మనం కష్టపడే కొలది స్వార్థ ప్రకటించబడదు. నూతన కార్యాలు ఈ ఎక్స్టెన్షన్ జరిగింది ఆ పీరియడ్ లో అని నాకు జ్ఞాపకం చేసిన ఎంత సంతోషం అనిపించిందో. ఒక దైవజనుడు ప్రార్థన చేసి అక్కడ ముద్రించి పరిచయం చేస్తే దాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి ఒక తలానికి దేవుడు అనుమతినిచ్చాడంటే ఈ తలంలో ఇదంతా ఏకమైందంటే ఎంత గొప్ప కార్యం అండి. ఇంతకంటే గొప్ప కార్యం ఏమైనా ఉందా మన జీవితంలో? ఒక దైవజనుడు పనిచేశాడండి. ఇక్కడికి వచ్చి మహానుభావుడు పనిచేశాడండి. మహానుభావుడు పనిచేసి ఇక్కడ స్వార్థ ప్రకటించి ఒక 5 మంది కోసం, 10 మంది కోసం, ఇదేం పెద్ద 100 మంది వస్తారని కూడా కట్టలే. 100 మంది ఉన్నారని కూడా కట్టలే. 5 మంది కోసం దైవజనులు, 10 మంది కోసం. అంటే ఒంగోలు చర్చి విషయం నాకు రిక్షావాడి కోసం అంత పెద్ద మందిరం కట్టాడు. ఒక్క రిక్షావాడి కోసం అంత పెద్ద మందిరం కట్టాడు. ఈ రోజు మందిరం సరిపోట్లే. నేను చెప్తున్న భవిష్యత్తులో ఇది కూడా సరిపోదు. ఇది వాగ్దానం కాదు, దేవుడు చెప్పిన మాట. మొన్న నేను ప్రార్థన చేస్తుంటే ఈ సరిపోదు మందిరం, ఇది సరిపోని ఎక్స్టెన్షన్ చేయకపోతే కుదరదని దేవుడు నాకు మాట్లాడాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే వాగ్దానం నెరవేరు కొలది మనం లొంగితే ఇంకా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు లొంగు, నీ ఇంట్లో ఏదైతే జరగలేదో దాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నీకు ఇస్తాను. ఎప్పుడు ఇస్తాయా అని అట్లా ఎప్పుడేమి ఇచ్చేది? నా ముసలితనమైంది, నా భార్య ముసలైంది అంటే ఏమున్నాడు తెలుసా? ఆయన మౌనంగా 17వ అధ్యాయం చూడండి ఒకసారి. 17వ అధ్యాయం చూడండి ఒకసారి. ఒక మాట నేను చదివి ముందుకు వెళ్తా. 17వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చదువుతారు. అబ్రహాము 99 ఏళ్ళైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిండాగలిగినవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనలు నియమించి నీకు అత్యధికముగా అభివృద్ధి పొందదని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనులకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనులకు తండ్రిగా నియమించి గనుక నీ పేరు అబ్రహాము
అనబడును. ఉమ్. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగచేసి 99 సంవత్సరాలకు ఎక్కడ పడుతుంది అన్నాడా? ఏ ప్రభా నీకు గుర్తుందా అని అన్నాడా? నేను కానీ ఆపా ఏంటి చెప్పి ఏమీ లేకుండా 99 సంవత్సరాలు ఇప్పుడు నువ్వు ఇచ్చేది నేను నా భార్య అనేది నీకు ఏముందా మైండ్ ఉందా బాబా అని ఈయన మౌనం వింటా ఉన్నాడు, చెప్తా ఉంటే వింటా ఉన్నాడు. సరే ప్రభా నీ చిత్తమే. 17 అధ్యాయం జరిగాడు, 18 అధ్యాయం దర్శించుకున్నాడు ఇంటిని, 19 అధ్యాయం 20 అధ్యాయం కొడుకు దేవుని స్తోత్రం కలిగిన దర్శించిన దేవుని యొక్క కార్యము తన ఇంటిలో జరుగుతుంటే ఎంత గొప్ప కార్యమో, ఎంత గొప్ప ఆశీర్వాదము. అది దేవుని కొరకు పనిచేసే కొలది, దేవుని నీ జీవితంలో నెరవేరుస్తున్న కొలది, తన వాగ్దాన కార్యంలో నెరవేరుతున్న కొలది, తన అధికారపూర్వకమైన కార్యం నెరవేరుతున్న కొలది ప్రభువుకి నమ్మకంగా బ్రతికితే ఖచ్చితంగా. అందుకనే చెప్తున్నా, కుటుంబారాధనలు పెట్టుకోండి, కుటుంబారాధనలు పెట్టుకోండి. మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన పరిస్థితులు దేవుడు చక్కపరుస్తాడు, కుటుంబాల్లో ఉన్న ప్రతి పరిస్థితులు దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఎందుకంటే ఆయన చేసే పని మనం చేసే పని కాదు. మనం ప్రార్థన చేస్తాము, దేవుడు కార్యము చేస్తాడు. పెయిర్ చేయగలి ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యాలు చేస్తాడు. పెయిర్ చేయగలి విజ్ఞాపన చేసి వస్తాం, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పని చేసేవాడు ఆయన. మనం ప్రార్థన చేయాలి, మనం వాగ్దానాలు ఇంటి బట్టి ప్రార్థన చేయాలి. ఎందుకంటే నెరవేర్చడానికి సమర్థుడు, మరణించి తిరిగి లేచిన వాడు, ఈ భూమి మీద పాపాన్ని సైతం జయించిన యేసు క్రీస్తు వారి నామములో ఈ కుటుంబంలో ప్రతిదీ నెరవేరును గాక. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడి ఒక్కసారి ప్రభు చూద్దాం. ప్రభు ఆ వాగ్దానములు నాలో నెరవేరులాగా సహాయం ప్రభా, ఆ వాగ్దానములు నాలో నెరవేరులాగా నీ సంపూర్ణత నా మీద వచ్చి నడిపించు ప్రభా. అయ్యా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, స్థిరపరచువాడు. నీ ఆజ్ఞ లేనిది అది ఒకసారి స్థిరపరచువాడు. అందరూ కలిసి మోకరించగలిగిన బిడ్డలు మోకరించండి దయచేసి. మీ మీద వాగ్దానం నెరవేరును కాదు. మోకరించండి. పెద్దవాళ్ళు కూడా చాలా మంది మోకరిస్తున్నారు. అందరికీ ఇది నా కోసం కాదు, మీకోసం, మీ బిడ్డల కోసం. మన జీవితంలో వాగ్దానం నెరవేరాలి. ప్రభువా వాగ్దానం
యేసయ్యా, ఈ వాగ్దానం బిడ్డల మీద నెరవేరును గాక. నశించిపోయిన ఆత్మను తీసుకొచ్చారయ్యా. పడిపోయిన జీవితాన్ని కట్టండి ప్రభువా. నాశనమైపోయిన జీవితాలు యేసు నామములో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. గర్భఫలము ఎదురుచూస్తున్న బిడ్డల జీవితాల్లో గర్భఫలమనే ఆశీర్వాదం యేసు నామములో నెరవేరును గాక. ఆర్థికమైన సమస్యలతో దేవుడు సాతానుడు వెంటాడుతున్న ప్రతి ఇంటిని యేసు నామములో బాగు చేయబడును గాక. నెమ్మది, సమాధానం, కృపయు, క్షేమము, నీ ఆశీర్వాదము నీ బిడ్డల మీద ఉండును గాక. నీ కృపా క్షేమములతో ఈ బిడ్డలందరినీ దీవించండి నాయనా. ఏమైనా నువ్వు చేయగలవు ప్రభా. మా కళను మార్చగలిగిన దేవుడు, మా జీవితాన్ని మార్చగలిగినవాడు నీవే. బలహీనమైన బిడ్డలను లేవనెత్తండి, స్వస్థపరచండి, ఈ కృపలు జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఏ పరిస్థితులు ఉన్నాయో యేసు నామములో చక్కపరచబడును గాక. సమాధానం పొందబడును గాక. ఆశీర్వాదం పొందుకుందును గాక. వాగ్దానం స్వతంత్రించుకుందును గాక. ఉద్యోగం పొందుకుందును గాక. చదువులు వృద్ధి పొందుకుందును గాక. జ్ఞానం కలిగబడును గాక. సమాధానం, తల్లిదండ్రుల మధ్య సమాధానం, బిడ్డల మధ్య సమాధానం, కుటుంబంలో నెమ్మది, నీ కృప, ఆశీర్వాదం, వాగ్దాన సమమైన దీవెనలన్నీ సంఘము స్వతంత్రించుకొనును గాక. నేను దర్శించినందుకు వందనాలు. ప్రతి బిడ్డని మీరు తాకి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడినందుకు కృతజ్ఞత. నువ్వు చెప్పమన్నా నేను చెప్పినా, నువ్వు వాగ్దానం చేసిన వాగ్దానం ఎత్తి మాట్లాడమన్నా, వాగ్దానం ఎత్తి మాట్లాడిన ఈ వాగ్దాన సమయమైన ఆశీర్వాదంలో ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తి స్వతంత్రించుకొని నీ బిడ్డలుగా ముందుకు సాగిపోవడానికి సహాయం చేయాలి. సమస్త మహిమ ఘనత నామానికి చెల్లిస్తూ యేసయ్యా, మా కథను మార్చే దేవుడిని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమేన్. అలాగే అక్కడ ఈ బహున్నతుడైన మా పరలోకపు ప్రియమైన తండ్రి,